భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 రోజుల పర్యటన కోసం జపాన్ బయలుదేరెళ్లారు. జపాన్లో ఆయన ఇండియా జపాన్ 15th యాన్యువల్ సమ్మిట్లో జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా అనేక విషయాల్లో చర్చలు జరపనున్నారు. ఇండియా జపాన్ సంబంధాలు ఈనాటివి కావు. బుద్ధిజంతో మొదలయ్యి బుల్లెట్ ట్రైన్ దాకా భారత్ జపాన్ సంబంధాలు అనేక అంశాల్లో ముందుకు వెళ్తూ ఉన్నాయన్నమాట. మోడీ గారు జపాన్ ఎయిర్పోర్ట్లో దిగంగానే గాయత్రి మంత్రంతో ఆయనకి వెల్కమ్ ఇచ్చారు అక్కడి వాళ్ళు. ఆ తర్వాత ఇండియన్ డయాస్పొరా జపాన్లో వాళ్ళు ఆయన్ని కలిసి చాలా ఉత్సాహంగా మాట్లాడారు. కథక్ డాన్స్ నుంచి ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ వరకు అన్నిటిని అక్కడ మోడీ గారి కోసం ప్రదర్శించారనమాట. ఇండియా జపాన్ సంబంధాల్లో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్ చిప్స్, బుల్లెట్ ట్రైన్స్ ఇలా ఒకటా రెండా అనేక అంశాల్లో మనం ముందుకెళ్తున్నాం. వీటికి సంబంధించి ఇంకా చర్చలు జరగనున్నాయి. జపాన్ భారతదేశంలో $68 బిలియన్ అంటే దాదాపు 10 ట్రిలియన్ యెన్స్ వచ్చే 5-10 సంవత్సరాల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు అర్థమవుతుంది. ఇండియా జపాన్ విజన్ స్టేట్మెంట్ 2035 కూడా ఈ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.